హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరిగింది. అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లోనైనా సరే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లోనైనా సరే 1 మార్క్స్ కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మనకు 1 మార్క్స్ జతపరచుము రూపంలో రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల గురించి చదువుకుని ఉంటారు. కాకపోతే రీసెంట్గా మనకు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కోసం ఒక రివిజన్ లాగా ఈ వీడియో చేయడం జరిగింది. త్వరలో జరిగే ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్లో కంపల్సరీ మనకు జతపరచండి రూపంలో మనకు 1 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తరువాత లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ చిన్న పాయింట్స్ గురించి మీరు పొందాలంటే నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతం భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు వచ్చేసి 7 ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా అణు రియాక్టర్లు వచ్చేసి 22. తర్వాత ముఖ్యమైన అణు విద్యుత్ కేంద్రాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇది భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం. దీనిని 1969లో స్థాపించారు. దీనిని ట్యాప్స్ అని కూడా అంటారు. ట్యాప్స్ అనగా తారాపూర్ ఆటోమిక్ పవర్ స్టేషన్. భారతదేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ వచ్చేసి అప్సరా. తరువాత సెకండ్ వన్ వచ్చేసి రావత్ బాటా అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. ఇది చాంబల్ నది ఒడ్డున కలదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ర్యాప్స్ లేదా ర్యాప్ అంటారు. ర్యాప్స్ అనగా రావత్ బాటా ఆటోమిక్ పవర్ స్టేషన్. అదేవిధంగా ర్యాప్ అనగా రాజస్థాన్ ఆటోమిక్ పవర్ ప్రాజెక్ట్. తరువాత థర్డ్ వన్ వచ్చేసి కల్పకం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో కలదు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దీనిలోని అణు రియాక్టర్ పేరు వచ్చేసి కామిని. దీన్ని ఐజీకేర్ అని కూడా అంటారు. తర్వాత ఐజీకేర్ అబ్రివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. తరువాత ఫోర్త్ వన్ వచ్చేసి కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా దేశ సహాయంతో నిర్మించారు. తరువాత ఫిఫ్త్ వన్ వచ్చేసి కాక్రాపార. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఇది తపతి నది ఒడ్డున కలదు. అదేవిధంగా సిక్స్త్ వన్ వచ్చేసి కైగా. ఈ కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా సహాయంతో నిర్మించారు. థర్డ్ పాయింట్ వచ్చేసి కోలార్ అనే బంగారు గనికి విద్యుత్ను సరఫరా చేస్తుంది. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి నరోరా. ఈ అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు మరియు ఢిల్లీ రాజధానికి విద్యుత్ సరఫరా చేస్తుంది.